ఎర్ర గోంగూర పప్పు చేసి చూపిస్తా. ఎర్ర గోంగూర, జీలకర్ర, మెంతి పొడి, ధనియా పొడి, వెల్లుల్లిపాయలు, ఆయిల్, కందిపప్పు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఇందులో మనం వేసుకోవాలి. ఇవి దంచుకోవాలి ఇట్లా. పసుపు, గోంగూర, పచ్చిమిరపకాయ, ఆయిల్, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నీ ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 13 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. నేనైతే మాది పాత కుక్కర్ కాబట్టి 13 విజిల్స్ పెట్టుకుంటా. కుక్కర్లను బట్టి పెట్టుకోవాలి. ఇక్కడనేమో పప్పుకు కాంబినేషన్గా జొన్న పిండి. ఈ పప్పు అన్నంలోకి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. విజిల్ వస్తుంటే కమ్మటి వాసన వస్తుంది. కొంచెం ఉప్పేసి రుబ్బుకోవాలి. ఇంకా కమ్మటి గోంగూర పప్పు తయారైపోయింది.